గూగుల్లో మన బిజినెస్ సెర్చ్ క్వైరీకి విజిబుల్ కావట్లేదు అంటే టెక్నికల్ రీజన్ ఏంటో నేను చూపిస్తాను. ఇక్కడ నియరెస్ట్ ఆర్గానిక్ స్టోర్ అని నేను ఇలా సెర్చింగ్ చేశాను. సెర్చింగ్ చేసినప్పుడు అనేది సో ఇలా మెనీ రిజల్ట్స్ అనేది గూగుల్ మనకు చూపిస్తుంది. ఈ రిజల్ట్స్లో వచ్చేసి మన వెబ్సైట్ అనుకుందాం. ఇక్కడ చూడండి, ఆర్గానిక్ ఇండియా స్టోర్స్ నియర్ హైదరాబాద్ అనే కీవర్డ్కి ఈ సెర్చ్ కీవర్డ్ అనేది మ్యాచ్ అయింది. అంటే ఇక్కడ చూడండి, ఈ యూజర్ సెర్చ్ క్వైరీని మనం కీవర్డ్ అని చెప్తాము. ఈ కీవర్డ్ అనేది మన వెబ్సైట్లో ఏదైనా ఒక పేజ్కి మ్యాచ్ అయి ఉండాలి. ఈ వెబ్సైట్లో ఉండే ఈ పేజ్కి మ్యాచ్ చేసేదాన్ని మనం టెక్నికల్గా ఏం చెప్తామంటే H1 టైటిల్ అంటాము. ఈ H1 టైటిల్ అనేది గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ రీడ్ చేస్తాయి. మీ వెబ్సైట్లో ఎంత కాంటెంట్ అయినా ఉండని గూగుల్ కన్సిడర్ చేయదు. ఆ పేజ్కి H1 టైటిల్ అనేది సెర్చ్ కీవర్డ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా, ఒకవేళ సెర్చ్ కీవర్డ్ మ్యాచ్ అయితే తర్వాత మెటా డిస్క్రిప్షన్ అని చెప్తాము. సో ఇక్కడ ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ ని మెటా డిస్క్రిప్షన్ అని చెప్తాము. ఈ మెటా డిస్క్రిప్షన్ లో కూడా ఈ కీవర్డ్ కి మ్యాచ్ అయి ఉండాలి. ఈ కీవర్డ్ కి ఎలా మ్యాచ్ అవుతుందంటే, ఇప్పుడు నేను అమీర్పేట సో సమ్ XYZ పిన్ కోడ్ నుంచి నేను సెర్చింగ్ చేస్తున్నాను అనేసి అనుకుందాము. సేమ్ ఇదే పిన్ కోడ్ నుంచి ఎవరైనా సెర్చింగ్ చేసేటప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే, నియర్ అంటే ఈ నియరెస్ట్ ప్లేస్ లో ఈ పిన్ కోడ్ ని మ్యాచ్ చేస్తుంది. ఈ పిన్ కోడ్ ని మ్యాచ్ చేయడం వల్ల ఈ యూజర్ సెర్చ్ క్వైరీకి మన వెబ్సైట్ అనేది విజిబిలిటీలోకి వస్తుంది. దీన్ని మనం ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఆన్ పేజ్ SEO ఫ్యాక్టర్ అని చెప్తాము. ఈ ఆన్ పేజ్ SEO ఫ్యాక్టర్ వల్ల మన వెబ్సైట్ సెర్చ్ విజిబిలిటీ రావడానికి హయ్యర్ ఛాన్సెస్ అనేది ఉంటాయి.